పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ధ్యానం తర్వాత అతి ముఖ్యమైన సాధన మనకు పత్రిసారి నేర్పించింది స్వాధ్యాయం 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 స్వాధ్యాయం. సార్ని నేను ఎప్పుడు కళ్ళు మూసుకోగా చూడలేదు, కానీ సార్ని ఏ రోజు మనం పుస్తకం లేకుండా చూడలేదు. ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, అప్పటికే ఒక మహాయోగి అయినా, అప్పటికే ఒక మహాజ్ఞాని అయినా, అప్పటికే కొన్ని లక్షల పుస్తకాలు చదివినప్పటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు సారు మార్కెట్లో ఏ మహాయోగి రాసినా, ఏ కొత్త మాస్టర్ రాసినా వారి పుస్తకాలని తెప్పించుకొని ప్రత్యేకించి చదువుతూ మనకందరికీ రికమెండ్ చేస్తూ వచ్చారు. అది మనకు సార్ నేర్పించిన ఒక అద్భుతమైన విధానం. ఈరోజు మనం అందరం ఇలా అద్భుతంగా తయారయ్యామంటే ఒకే ఒక ముఖ్య కారణం స్వాధ్యాయం 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 స్వాధ్యాయం. చరిత్రలో మనకు ఒక గాంధీ మహాత్ముడు అయ్యారు అంటే ఆయన చేసిన స్వాధ్యాయం, చదివిన భగవద్గీత, అందులో ఏ సందేహము లేదు. ఒక అబ్దుల్ కలాం తయారయ్యారంటే ఆయన సైంటిస్ట్ అయిండొచ్చు, కానీ ఒక మహా వ్యక్తిగా పరిణమించారంటే కారణం ఆయన చదివిన అద్భుతమైన పుస్తకాలు. మనం ఆల్రెడీ చరిత్రలో విన్నాం. ఆయన ఇంటికి వెళ్తే ఆయన దగ్గర ఒక 4 కోట్లు ఉన్నాయి, అదే సూట్లు ఉన్నాయి, ఆ తర్వాత మిగతా అన్ని గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. నేను కూడా ఒకసారి ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేసిన ఒక సైంటిస్ట్ దగ్గర పర్సనల్గా వెళ్ళి కలిస్తే అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలే ఉన్నాయి, అన్ని యోగులు రాసిన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. సైన్స్ పుస్తకాల కంటే మన యోగులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. సో మహాయోగులు ఛత్రపతి ఎలా తయారయ్యారంటే కారణం పుస్తకాలు. ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలా తయారయ్యారంటే అప్పట్లోనే ఆవిడ ఒక మహా గ్రంథాలయాన్ని మెయింటైన్ చేసేది. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుస్తకాలని తెప్పించుకొని చదివేది. వివేకానందుడు కొన్ని లక్షల పుస్తకాలు చదివారు. ఓషో రజనీష్ గారు కొన్ని లక్షల పుస్తకాలు చదవడం ద్వారా అలా తయారు. మనము కూడా ఆ దారిలో వెళ్ళడానికి పత్రిసారి మనకు మొదటి రోజు నుంచే స్వాధ్యాయం అన్న ఒక అద్భుతమైన ఒక సాధనని, ధ్యాన సాధనతో పాటు సమానంగా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఆ స్వాధ్యాయం అనేది నేర్పించారు. ఒక పుస్తకం అంటే నాకు అర్థమైనది అది కేవలం ఒక పేజీలు కాదు, ఒక 200 పేజీలో, ఒక 50 పేజీలో కాదు. ఆ యొక్క మహాజ్ఞాని, ఒక మహాయోగి కొన్ని వందల జన్మల తపోఫలం ఆర్ జ్ఞాన సాధన, ధ్యాన సాధన తర్వాత మనం అంత కష్టపడకుండా ఇంకా సులభంగా షార్ట్ కట్లో మనల్ని వారంతటి వారుగా తయారు చేయడానికి రాసిన ఒక పుస్తకం. అంతేగాని కేవలం ఒక పేజీలు నింపలేడానికి ఏ గురువు, ఏ మహాయోగి పుస్తకం రాయలేదు. కృష్ణుడు భగవద్గీతను అందించారంటే ఆయన తనంతటి వారుగా మనల్ని అత్యంత సులభంగా తయారు చేయడానికి మనకు భగవద్గీతను అందించారు. ప్రతి మహాయోగి మనకు అందరికీ పుస్తకాలు అందించడానికి అదే కారణం. మనమందరం కూడా అత్యంత షార్ట్ కట్లో మనం వారి అంత ఎత్తుకు ఎదగడానికి మనల్ని పత్రిసారి స్వాధ్యాయం అన్న సాధనను మనకిచ్చారు. ఈ స్వాధ్యాయం గురించి ఇక్కడ మీకు ఎవరికైనా సరే ఏ సందేహం ఉన్నా హ్యాండ్ రేస్ చేసి నిలబడి, ఇక్కడ మైకులు ఉంటాయి, మైక్ తీసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు. ఇక్కడ ఎవరినైనా మీరు అడగవచ్చు, నన్ను అడగవచ్చు, వారు ఎవరినైనా సరే డైరెక్ట్గా పర్టికులర్ బాలాజీ గారో లేకపోతే మేడం గారినో సాయి కుమార్ రెడ్డి గారినో మీరు పాయింట్అవుట్ చేసి అడగాలంటే వారిని అడగవచ్చు. వారి యొక్క వ్యక్తిగత అనుభవాలని పంచుకోవడానికి మేమందరం, నా యొక్క వ్యక్తిగత అనుభవాన్ని అందరం కూడా పంచుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైనా సరే క్వశ్చన్స్ అడగడానికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వారికి నచ్చింది చెప్పడం కంటే కూడా అక్కడ ఉన్నవారు మీకేది కావాలో అడిగి తెలుసుకోవడం చాలా అద్భుతమైన విధానం. బిఎంసి వారు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. దయచేసి ఎవరైనా ఉంటే కొద్దిగా ముందుకు రావడం, నిలబడి అడగడం చేయొచ్చు. ఈ లోపు ఇంకా ఎవరైనా లేచి ఉంటే అడగవచ్చు. ఈ లోపు ఇక్కడ ఉన్నవారు అందరికీ నేను ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన ఒక మహాగ్రంథం ఏమిటి? వాటి ద్వారా అంతకు ముందుకి ఆ తర్వాతకు మీరు ఎలా మారారు? నేను చిన్న ఎగ్జాంపుల్ నన్ను అసలు పుస్తకాలు చదవాల్సిందే, వేరే దారి లేదు అని ప్రభావితం చేసిన పుస్తకం హిమాలయ యోగులు. అంతకు ముందుకే నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాను, ఇంజనీర్ అయ్యాను, స్కూల్ టాపర్, కాలేజీ టాపర్. కాబట్టి నేను ఏమైనా నాకంతా తెలుసు, అన్నీ తెలుసు అని ఒక అహంకారంలో ఉన్నాను. కానీ హిమాలయ యోగులు అన్న పుస్తకం ఏ రోజుతో చదివాను, ఆ రోజు నాకు అర్థమైంది నాకు ఏమీ తెలీదు, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది యోగుల దగ్గర నుండి అని అర్థమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. సో ఐ స్టార్ట్ విత్
ఇక్కడ సాయి కుమార్ రెడ్డి గారి గురించి పరిచయం చేయాలి. ఈ రోజు మనకందరి ఫ్లిప్కార్ట్లు ఉన్నాయి, అమెజాన్లు ఉన్నాయి. కానీ పిరమిడ్ సొసైటీలో ఒక 30 ఏళ్ల కిందట పత్రిసారి రికమెండ్ చేసిన పుస్తకం తెచ్చుకోవాలంటే ఏ ఢిల్లీకో ఏ బాంబేకో ఒక 10 గంటలో 20 గంటలో ప్రయాణం చేసి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న రోజులో 96, 97లో అక్కడికంతా వెళ్ళి మోసుకొని వచ్చి మూటలు ఇలా తీసుకొని వచ్చి మనకందరికి అన్ని పుస్తకాలు పంచడంలో ఒక ఒక విప్లవాన్ని సృష్టించారు సాయి కుమార్ రెడ్డి గారు. ఆరు లేకపోతే ఈరోజు మన యొక్క PSSM లో బుక్ స్టాల్ అనే కాన్సెప్టే లేదు. ఎన్నో వేల పుస్తకాలను తీసుకురావడం, అందులోనూగా చాలా విచిత్రమైన విశేషం ఏంటంటే ఆయన స్టాల్ తీసుకొచ్చి పెట్టేవారు, పత్రిసారి వచ్చి వెంటనే అన్ని పనిచేసేవాళ్ళు. ఒక్కటి కూడా అమ్మడం అనే కాన్సెప్ట్ లేదు. అన్ని ఏదో తీసుకో ఇది తీసుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ ఎక్కడి నుంచో వెళ్ళి మోసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్కి పెట్టాలి. అలా ఎన్నో సంవత్సరాలు ఆయన చేయడం, ఆ తర్వాత ఆయన పరంపర అలాగే కొనసాగుతుంది. స్వాధ్యాయానికి మహాపితామహుడు, అందులో ఏ డౌట్ లేదు. నాకు కొన్ని వేల పుస్తకాలు వచ్చి ఈ రోజు నేను ఇలా తయారానంటే, అప్పట్లో నేను స్టూడెంట్, నా దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు నేను ఇలా తయారానంటే ఎంతో సాయం చేసి ఉచితంగా ఎన్నో పుస్తకాలు నేను ఇలా తయారవడానికి. స్టేజీ మీద ఉన్న మహానుభావులందరికీ ఆత్మ ప్రణామాలు అండి. ఇక్కడికి వచ్చిన మహానుభావులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు చెన్నా రాంబాబు అండి, తణుకు మాది. అంటే పుస్తకాల చదివే మనం తెలుసుకొచ్చా అంటే చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ మార్గం ఏంటి? అందులో నేను ఒక్కడిని చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి సంసార ఇబ్బందుల వల్ల చదువుకోలేదు. కానీ గత జన్మ పుణ్యమని మాస్టర్లు అంటారు. నేను కూడా ఇప్పుడు భగవద్గీత క్లాసులు చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? చాలామంది చదువుతారు, స్టేజీ ఎక్కి మాట్లాడలేరు, క్లాసులు చెప్పలేరు. దీనికి సంస్థ ఏంటి? సో మీరు ఇక్కడ ఎవరినైనా ప్రత్యేకించి అడగాలనుకుంటున్నారా? అంటే పుస్తకాలు చదివితేనే మనం ఏదైనా చేయగలమా, లేకపోతే చదువుకోకుండా కూడా దానికి మార్గం ఉందా? ఎస్, సాయి కుమార్ రెడ్డి గారు, పుస్తకాలు చదవలేని వారు, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? పుస్తకాలు చదివితేనే మనం డెవలప్ అవుతామా, లేకపోతే వేరే దారి లేదా? ఇప్పుడు చాలా పుస్తకాలు ఆడియో రూపంలో చేశారు. మనము ఆ పుస్తకాలను ఆడియో బుక్స్ మన వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ డౌన్లోడ్ చేసుకుని ఆ గ్రంథాలను వింటూ కూడా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. దాంతోపాటుగా ఇందాక నేను మీకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన ఒక మహా పుస్తకం గురించి చెప్పండి. అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? నన్ను ప్రభావితం చేసిన బుక్కు మిలారాప. ఒక అద్భుతమైన బుక్కు, నాకు ఇప్పటికీ గుర్తు. నేను చదివిన చాలా పుస్తకాల్లో చాలా ఉన్నాయి. అయితే మిలారాప కొత్తగా వచ్చిన 1996లో డిసెంబర్ 31 రాయలసీమ ట్రైన్లో హైదరాబాద్కి వెళ్తూ ఆ రాత్రి అంతా చదివాను ఆ బుక్. ఎందుకు ఆ డేట్ గుర్తుందంటే అంత ప్రభావితం చేసింది నా బుక్. ఆ మిలారాప అనే వ్యక్తి తన జీవితంలో ఎన్ని చేయాలో అన్నీ చేసి, అంటే గుడ్ కర్మలు అంటాం, బ్యాడ్ కర్మలు అంటాం, అలాంటివి చేసేసి ఒకే జన్మలో తన కర్మలన్నీ ప్రక్షాళన చేసుకొని ఒక మహాయోగిగా ఆయన వర్ధిల్తాడు. అది ఆ యొక్క నన్ను ప్రభావితం చేసింది. అంటే ఎలాంటి స్థాయిలో ఉన్నా కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేసుకుంటూ మనం ఆ స్థాయికి వెళ్ళొచ్చు అనేది ఆ మిలారాప ద్వారా నేను తెలుసుకున్నాను. ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆయన చెప్పింది ఇంగ్లీష్లోనే చెప్తాను. The affairs of the world will go on. The affairs of the world will go on. But don't stop your meditation. Don't stop your meditation. ఈ ప్రపంచకంలో సంసారము అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ధ్యానం మాత్రం వదిలిపెట్టద్దండి. అదే పత్రి సారు పదే 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 చెప్తూ ఉంటారు. వండర్ఫుల్ సార్. ఎనీ మోర్ క్వశ్చన్? ప్రశ్నలు ఉన్నవారు అడగచ్చు సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? హరి ఓం అండి. నా క్వశ్చన్, నేను ముందు నుంచి టెక్నికల్ సైడ్లో ఉండేవాడిని. సో నేను ఎప్పుడు ఏ మంచి పాయింట్ కనబడుతున్నా ఏ బుక్లో అయినా ఒక రఫ్ బుక్లో రాసుకునేవాడిని. అలా రాసుకుంటూ వెళ్తే అవి 100, 1000 అలా అయిపోయాయి. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అలా అవి పెరిగిపోతూ ఉన్నాయి. కొన్ని మళ్ళీ ఆ వేలల్లో నుంచి కొన్ని మళ్ళీ ఫిల్టర్ చేసాం, మళ్ళీ అందులోంచి మళ్ళీ కొన్ని ఫిల్టర్ చేసాం.
అలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నా. కొంచెం అది రాసుకుంటేనే నాకు అది అర్థం అవుతుంది. మామూలుగా చదువుతుంటే అంత ఎక్కువ ఇది అవ్వట్లేదు. సో అలా ఎన్నెన్ని రాయగలుగుతాం, దానికి ఏమన్నా కొంచెం కరెక్ట్గా సొల్యూషన్ కావాలా? కరెక్ట్ మార్గం కావాలి. సో మీరు చెప్పిన అనుభవం నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది. 1995 నుండి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ పైగా నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను. మీకులాగే ప్రతి పుస్తకం చదివినప్పుడంతా అందులో నుంచి నన్ను బాగా ప్రభావితం చేసినవి గుర్తుంచుకోవడానికి నోట్బుక్లో రాసుకుంటూ పోతే ఒక 40-50 నోట్బుక్లు అయ్యాయి నాకు కూడా. కానీ అవి ఎప్పుడైతే నేను ప్రాక్టికల్గా పెట్టడం మొదలుపెట్టాను, అంటే ప్రాక్టీస్లోకి వెళ్తాం కదా, ఒక పాయింట్ తీసుకున్నాం ఆ పుస్తకంలో నుండి, దాన్ని పాటించాం, అప్పుడు నరాల్లోకి వెళ్ళిపోయింది ఆ పాయింట్. అప్పుడు నాకు ఆ పాయింట్ను మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం లేదు. ఒక పాయింట్ మనం చదివినప్పుడు చదవడం అనేది ఒక పాయింట్ అయితే, గుర్తుంచుకోవడం రెండో విషయం అయితే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దానే జ్ఞాన యోగము అంటాం. ఎప్పుడైతే మనం జ్ఞాన యోగంలోకి దిగుతామో 6 నెలల తర్వాత ఆ పాయింట్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రతి నరంలోకి ప్రతి సెల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు మెమొరీ లాసు, గుర్తుంచుకోకపోవడం అనే కాన్సెప్టే లేదు. మన మెమొరీ మీద ఆధారపడితే మనం ఆల్మోస్ట్ నేను ఒక 25 ఏళ్ళు కలిసి కష్టపడి ఇంజనీరింగ్ చేశాను. నాకు ఇంజనీరింగ్లో నుంచి ఒక్క పాయింట్ కూడా ఇప్పుడు గుర్తులేదు. మేము మెమొరీ ఏదో ఒక 6 నెలలకో 3 నెలలకో లాస్ అయిపోతాం. ఇది లాస్ కావాల్సిన జ్ఞానం కాదు, ప్రతి అణువుకు వెళ్ళవలసిన జ్ఞానం. కాబట్టి జ్ఞాన సాధన, మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒకటి, గుర్తుంచుకోవడం ఒకటి, అన్నిటికంటే మోస్ట్ అంటే చివరి పాయింట్ సాధన. ధ్యాన సాధన తర్వాత నాకు ఇలాగే ఉపయోగపడిన ఒక ముఖ్యమైన సాధన అంటే జ్ఞాన సాధన, ప్రాక్టీస్. అది థియరీగా మిగిలిపోకూడదు. థియరీగా మిగిలిపోతే అది అలా వృధా అయిపోతుంది. దానివల్ల మనకు వచ్చిన లాభం ఏమి లేదు. పెద్ద స్పీకర్ అయిపోతాం. చాలా గొప్ప గొప్ప పద్యాలు వల్లెవేసి, మాటలు వల్లెవేసి, ఏమేమో చెప్పేసి అందరిలో గొప్పవాడిగా అనిపించుకుంటాం. థియరీగా అది మన మైండ్లో ఉండిపోతే, మెమొరీలో ఉండిపోతే, అదే ప్రాక్టికల్స్లోకి వెళ్ళిపోతే డీప్ సైలెన్స్లోకి వెళ్ళిపోతాం, హైయెస్ట్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతాం, హైయెస్ట్ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతాం. అది నా వ్యక్తిగత అనుభవం సార్. సో ఈ రోజు నుంచి మీరు చదివిన 100 పాయింట్లు ఒక పక్కన పెట్టండి, ఒక్క పాయింట్ అయినా సాధనలోకి దింపడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అన్ని గుర్తుంచుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరికీ పత్రిజీ గారితో సహా నమస్కారం. ఇట్స్ సో సింపుల్ టు బి హ్యాపీ. ఇట్స్ సో సింపుల్ టు బి హ్యాపీ, బట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బి సింపుల్. ఈ సింపుల్గా ఉండడం ఎలాగో చెప్పాలని మేడం గారిని, అలాగే బొగ్గు పాల కడుగా పోవునా మలినం అంటారు, బొగ్గు పాల కడుగ పోవునా మలినం అంటారు. మరి ఈ బొగ్గుని ఏ పాలతో కడగాలని భగవద్గీత గురువులైనటువంటి వారిని కాస్త సోదాహరణంగా చెప్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ, వండర్ఫుల్ క్వశ్చన్. ఎస్ మేడం. నిజానికి సింపుల్గా ఉండడం అనేది ప్రత్యేకంగా వేరే ఏం లేదండి. నేను అన్న కర్తృత్వం లేకపోతే మామూలుగానే ఉంటాం. గాలి వేస్తూ ఉంటుంది, ప్రపంచం మొత్తానికి బతకడానికి ఆధారం అదే. కానీ నేను వీస్తున్నాను అనేది ఎప్పుడు అనుకోద్దు కదా. సూర్యోదయం, సూర్యుడు 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఓ నేను వచ్చి మీకు వెలుతురు ఇచ్చాను, కాంతి ఇచ్చానని ఎప్పుడు అనలేదు కదా. అదేవిధంగా నేను అన్న కర్తృత్వం లేకపోతే ఆ సామాన్యత, సాధారణత అనేది సహజంగానే వస్తుంది. ఆయన సింప్లిసిటీ గురించి చాలా సింప్లెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఐ హావ్ ఎవర్ లిజన్డ్. తర్వాత ఇంకొకటి, బొగ్గు పాల కడుగా ఆయనే అడిగారు, కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా. దేన్ని కడుగుతున్నాము అన్నది బయట నుంచి కడగవలసింది ఏమి లేదు. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన లోపల ఉన్న సరికాని లక్షణం ఏంటో మనకి అర్థమవుతూనే ఉంటుంది. మనం నిజమైన ప్రయాణం చేస్తే, విఘ్నత అనేది పెరిగితే వదలవలసింది ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. కొంచెం సాధన ఉంటే మనం ఏమి చేయకుండా అది వదిలిపోతూనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఏ కష్టాలు పడనవసరం లేదు, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వండర్ఫుల్ ఆన్సర్. ఎస్ సార్. సార్, కల్మషాల నుంచి దూరం చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగారు. ఎవరి కల్మషాన్ని దూరం చేసుకోవాలి,
ఎవరి కల్మషాన్ని దూరం చేస్తారు? ఎవరు చేస్తారు? నీకు నువ్వే దిక్కు. ఎవరు వచ్చి నిన్ను ఏ కల్మషాన్ని దూరం చేయరు. అందుకే పరమాత్మ చెప్తాడనమాట, భగవద్గీతలో చెప్తాడు ఏమంటే, ఉద్ధరేధాత్మ నాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. మరి ఎవరిని ఎవరు ఉద్ధరించరు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాళ్ళే ఎలా ఉద్ధరించుకోవాలంటే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ ఏమంటే, నీ మనసు ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని. మామూలుగా మనం చెప్తాం నీ శత్రువు ఎవరు అంటే, మనము శత్రువుని ఎవరిని చూపిస్తాం? మనల్ని ఎవరినో తిట్టిన వాళ్ళని, లేదా మనకి ఎవరో అపకారం చేసిన వాళ్ళని శత్రువుగా చూపిస్తాం. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సే నీకు శత్రువు. రిపురాత్మనః, రిపు అంటే శత్రువు. ఎవరు అంటే నీ మనస్సే. నీ మనస్సు మంచిగా ఆలోచన చేసినప్పుడు, నీ మనసు అందరూ బాగు కోసం కోరుకున్నప్పుడు నీ మనసు బాగుంటుంది. ఎందుకంటే అందరూ బాగు కోరుకున్నావు, నీ మనసు అప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. మరి అలాగే నువ్వు ఎవరో శత్రువు అనుకొని వాడిపైన విషం చిమ్ముతూ ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది? మన శరీరానికి అస్తవ్యస్తమైనటువంటి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి అంటే మన మనసు ద్వారా ఉద్ధరించుకోవాలి. మన మనసే మనకి శత్రువు, మన మనసే మనకి మిత్రుడు. మరి అప్పుడు మన మనసు మనకు మిత్రుడైనప్పుడు బొగ్గులాంటి మన విపరీతమైన వ్యతిరేక ఆలోచనలన్నీ ఏమవుతాయి? అవన్నీ పోయి పాల లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం మంచి ఆలోచనలు చేస్తూ, అందరి మంచి కోరుకుంటూ, మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ, ఏం కావాలో దాని గురించి ఆలోచన చేయాలి. కానీ అనవసరమైన వాటి గురించి ఆలోచన చేస్తే మనకి శాంతి ఉంటుందా అంటే శాంతి ఉండదు. ఇంకా 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 ఇలా బాగా ఉన్న శరీరం ఇంకా రోగగ్రస్తమై బొగ్గులాగా తయారవుతుంది అంతే. కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి ఎవరిని ఉద్ధరించేదైతే లేనే లేదు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి సాధన వాళ్ళే చెయ్యాలి. మరి అలా అందుకే స్వాధ్యాయ యోగం. పత్రిసారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం. ఒక మహాయోగీశ్వరుడు ఆయన చెప్పిన 3 పాయింట్స్ ఏమంటే, నువ్వు ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి. ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం చెయ్యి. మళ్ళా స్వాధ్యాయం ఒకటే కాదు, సజ్జన సాంగత్యం చెయ్యి. ఈ 3 ఉన్నప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు ఒక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటే నువ్వు స్వాధ్యాయం చేయలేదు, నీకు అనేక విషయాలు తెలియవు. సో ఈరోజు ఇక్కడ కూర్చోన్నామంటే మరి ఎందుకు అంటే సార్ పుణ్యం. ఎందుకంటే నాయన నువ్వు ఎన్నో బుక్కులు సెలెక్ట్ చేశాడు సార్, ఎన్నో అద్భుతమైన బుక్కులు ఆయన చదివి ఇది చదువు సార్, దాన్ని ఇంగ్లీష్ చదవలేని వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ బుక్ని చక్కగా అందించారు. ఎన్నో అద్భుతమైన బుక్కులు పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. మరి సార్ చెప్పారు ఈ సొసైటీ బుక్కులు, ఆ సొసైటీ బుక్కులు అవి వద్దు, అలా ఎవరి సొసైటీలో ఉన్న బుక్స్ వాళ్ళు చదవమంటారు. కానీ పత్రి సార్ అలా ఎప్పుడు చేయలేదు. అందరి బుక్స్, అన్ని సొసైటీల బుక్స్ చదవండి అని ఒక గొప్ప అవకాశాన్ని మనకు అందించాడు. ఆ జగద్గురువుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. మనలోని బొగ్గుని తీసేయాలంటే స్వాధ్యాయం చేస్తూ మనలోని సరికాని ఆలోచనలన్నీ తీసేసి అవసరమైన వాటిపై మనం ఫోకస్ పెడుతూ ఉంటే అత్యంత సహజంగా మన మనసు మనకు మిత్రుడైపోయి అన్నీ కడగబడతాయని సార్ ఆన్సర్ ఇచ్చారు. అద్భుతమైన ఆన్సర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ మోర్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏమంటే, ఒకప్పట్లో మనము ఎగ్జామ్స్ అంటే పుస్తకాలు చదివి రాస్తుండేవాళ్ళం. కమింగ్ అప్ వచ్చే జనరేషన్ 6G జనరేషన్, మన నెక్స్ట్ రాబోయేటువంటి
పిల్లలకి వాళ్ళు చదివి ఇచ్చేసే అంత టైం వాళ్ళకి లేదు. అంటే ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మనం అంటే చదివాము రాస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్లో ఉన్నాయి. వాళ్ళకి ఆన్సరింగ్ చేయడం అంటే మల్టిపుల్ చాయిస్లో. సో స్వాధ్యాయనం అంటున్నారు కదా, సో వాళ్ళకి గైడప్ చేస్తూ మీరు వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎవరైనా ప్రత్యేకించి అడగాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు చంద్రశేఖర్ గారు, మీరు టీచర్ కదా? ఎస్. సో డూ యూ వాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? పిల్లలకు ఈ స్వాధ్యాయం అన్నది ఎలా ఉపయోగపడుతుంది, వారి యొక్క ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి అన్న విషయం గురించి మీ యొక్క వివరణ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది, పిల్లలకు గైడెన్స్ ఎలా ఇవ్వగలుగుతారు? ఓకే మేడం, పిల్లలకైనా పెద్దలకైనా ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా మనం జన్మ తీసుకున్న తర్వాత జ్ఞానం సంపాదించడమే మన లక్ష్యం. జ్ఞానం అది ప్రాపంచిక జ్ఞానం ప్రాపంచిక జీవితాన్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తుంది. అది పిల్లవాడైనా సరే, 5 సంవత్సరాల నుంచి అయినా సరే, ఎంత వయసు వాళ్ళకైనా సరే. ఈరోజు సమాజంలో ఆ జ్ఞానం లేకపోవడం వల్లనే యూత్ అనేది ఎలా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు యూత్ అనేది అంటే ఆ పోటీతత్వం కానీ, ఆరోగ్యకరమైనటువంటి పోటీ లేకపోవడము, తర్వాత కష్టలు పెంచుకోవడము, ప్రేమతత్వం లేకపోవడము, మిత్రత్వం చేయడం నేర్చుకోకపోవడము, మిత్రత్వం అనేది లేకపోవడము, ఇదంతా కూడా ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ స్పిరిచువల్ పేరెంట్స్లో స్పిరిచువాలిటీ లేకపోవడం వల్ల, ఆ పేరెంట్స్లో స్పిరిచువాలిటీ లేదు, అక్కడ చదువు చెప్పే ప్రాపంచిక చదువులు చెప్పే టీచర్స్ దగ్గర కూడా లేదు. ఈ రెంటి వల్ల ఆ పిల్లవాడు సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేక ఆ ఎమోషన్స్ యొక్క ప్రభావానికి లోనైపోతున్నాడు. అందువల్ల తన జీవితాన్ని తాను పాడు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాపంచిక జ్ఞానంతో పాటు ప్రాపంచిక విద్య మనకి ఒక జీవనోపాధిని ఇస్తుంది, మన యొక్క ఆధ్యాత్మిక చదువు ఏమవుతుందంటే మంచి జీవితాన్ని ఇస్తుంది. మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఆత్మజ్ఞానం అనేది తప్పనిసరిగా. ఆత్మజ్ఞానం తప్ప ఇంక ఏది మనకి మనిషి ఆనందంగా జీవించాలంటే అందరూ సమాజంలో డబ్బులు సంపాదించు, కీర్తి సంపాదించు, పేరు ప్రతిష్టలు సంపాదించు అని చెప్తున్నారు. ఒక్కరు కూడా జ్ఞానం సంపాదించు అని చెప్పడంలే. అదే పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. అందరు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారంటే డబ్బులు సంపాదించు, నీకు ఎంత ప్యాకేజీ వస్తుంది, సాఫ్ట్వేరు 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు అందరూ. రే నువ్వు ఎంత జ్ఞానవంతుడురా, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉందిరా, జ్ఞానం ఉంటే చాలైనా నువ్వు ఆనందంగా జీవించవచ్చు. డబ్బులు లేకపోయినా పర్లా, ఆస్తులు లేకపోయినా పర్లా, పేరు లేకపోయినా పర్లా, నీ దగ్గర జ్ఞానం ఉంటే చాలు. మన జీవితాన్ని ఆనందంగా ఉంచాలంటే మనం సంపాదించాల్సింది జ్ఞానం మాత్రమే. ఈ జ్ఞానం కోసమే మనం భూమి మీద ఉన్నాము. ఆ జ్ఞానములు ఈ భూమి మీద, ఆ జ్ఞానంలో కోటీశ్వరులు ఎవరంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జ్ఞాన కోటీశ్వరుడు. కరెన్సీ కోటీశ్వరులు చాలా మంది ఉంటారు. ఆ పత్రిజీ సార్ దగ్గర ఉన్న జ్ఞానము, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానము, పిరమిడ్ మాస్టర్ల దగ్గర ఉన్న జ్ఞానము ఈ సొసైటీలో ఏ ఆధ్యాత్మిక సంస్థలో లేదు. అది సత్యం. అది అందువల్ల ఇప్పుడు ఒక విద్యార్థికి మనం చిన్నప్పటి నుంచి ఈ ధ్యానం నేర్పించడం వల్ల, స్వాధ్యాయం నేర్పించడం వల్ల తన జీవితాన్ని తను చక్కగా సృష్టించుకుంటాడు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాడు. అని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి మొదటి వాక్యం. ఒరే నీ జీవితానికి ఎవరూ బాధ్యులు కాదు, నీ జీవితానికి నువ్వే కర్తవి. అందువల్ల ఎవరిని నిందించడు వాడు. ఎవరిని నిందించినటువంటి వ్యక్తి వల్ల వాడికి సమాజంలో వాడు ఎటువంటి యొక్క చెడు చేయలేడు. నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి. వాడికి ఏమన్నా ఇతరులు చేశారంటేనే సమాజానికి వాడు హాని చేస్తాడు. మన సొసైటీలో ఏం చెప్తామంటే నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, నీకు నువ్వే దిక్కు, అప్పో దీపో భవ, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. ఇప్పుడే సార్ చెప్పారు, నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్నెవడు ఉద్ధరించలేడు, ఏ గురువు ఉద్ధరించలేడు, ఏ దేవుడు ఉద్ధరించలేడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని వాడికి మనం మొత్తం ఇచ్చేస్తాం, స్వేచ్ఛనిస్తాం. స్వేచ్ఛనిచ్చే సొసైటీ ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అందువల్ల ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి వాడిని ఫ్రీగా ధ్యానం చేయించడం కానీ, వాడి యొక్క ఆలోచన శక్తిని చేయడం కానీ, ఆ జ్ఞానం అనేది ఆ పసి వయసులో వాడికి కలిగినప్పుడు వాడు ప్రతి వర్తమాన పరిస్థితిని అంగీకరిస్తాడు.
వర్తమాన పరిస్థితి వాడికి ఫెయిల్ అయ్యాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే సూసైడ్ చేసుకోడు. అరే మన సొసైటీలో సూసైడ్ అనేది మహాపాపం అని చెప్తాం మనం. జీవితంలో అసలు గెలుపు ఎంత గొప్పదో ఓటమి కూడా అంతే గొప్పది. అది అనుభవాల కోసమే వచ్చాం మనం. గెలుపు గొప్పదే, ఓటమి గొప్పదే, అవమానం గొప్పదే, గౌరవము గొప్పదే. ఈ రెండింటినీ కూడా ఒక బ్యాలెన్స్, ఈ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో తమ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. ఈ గెలిపే గొప్పది అని తల్లిదండ్రులు మోటివేట్ చేయడం వల్ల పిల్లవాడు ఏం చేస్తున్నాడు, అవమానానికి గురవుతున్నాడు, అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు, ఇతరులు పక్కనవాడికి పక్కనోడు బాగుంటే చూడలేకపోతున్నాడు. అందువల్ల మన సొసైటీలో మనం ఏం చెప్తాం, అన్నీ మధురమే, అన్నీ కూడా జీవితంలో ప్రతిదీ అనుభవమే. గెలుపు ఎంత గొప్పదో ఓటమి కూడా అంతే గొప్పది, గౌరవం ఎంత గొప్పదో అవమానం కూడా అంతే గొప్పది. ప్రతిదీ మనం ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి భూలోకం అనేది ఒక పాఠశాల అని చెప్తారు, అవునా కదా. ఈ విధంగా మనము మా మేడం ప్రతి విద్యార్థిని కూడా మన యొక్క స్పిరిచువల్ పేరెంట్స్ ఏం చేయాలంటే చిన్న వయసు నుంచి, అంటే పత్రి సార్ అంటారు, ఒరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా వివేకానంద పోస్ట్ ఖాళీగా ఉంది, వివేకానంద పోస్ట్ ఖాళీగా ఉంది, అది దానికి ఎవరు రావడం లేదు, ఆ జాబ్లు ఎవరైనా చేస్తారు, ఈ జాబ్లు ఎవరు చేయడం లేదు అంటారు. అందువల్ల మనము ఒక స్పిరిచువల్ పేరెంట్స్గా మన పిల్లల్ని కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించడము, స్వాధ్యాయంలో మంచి మంచి పుస్తకాలు చదవడం, మీ జీవితం మీ చేతుల్లో, పిల్లలకి ఎంత బాగుంటుంది, మీ ఆలోచనలే మీ వాస్తవాలు అని ఇలా ఉంటుంది అది మేడం. అందువల్ల అందరూ కూడా పిల్లలందరినీ కూడా మీరందరూ కూడా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక రకమైనటువంటి భయం ఉంది. చిన్నప్పుడే ధ్యానం చేసి అడవులకు వెళ్ళిపోతాడేమో, సన్యాసి అయిపోతాడేమో, పెళ్లి చేసుకోడేమో, సంసారం ఏమైపోతుంది అనే భయం అజ్ఞానం వల్ల ఉంది. దాన్ని అంతా కూడా పటాపంచలుగా చేసి మన పిల్లవాడిని కూడా ఆధ్యాత్మికంగా జ్ఞానంగా చేసి మన మాస్టర్స్ వాళ్ళందరూ కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. వండర్ఫుల్ ఆన్సర్ సార్. యాక్చువల్లీ సార్ చెప్పిన సిమిలర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. 17 years ఏజ్లో వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఐ కేమ్ ఇన్ టు మెడిటేషన్. అంతకుముందు ఐ యూస్ టు బ్లేమ్ ఎవ్వరిబడి, బ్లేమ్ గేమ్లో జీవించేవాడిని. నాకు ఏదైనా వస్తే నేను ర్యాంక్ సాధిస్తే నేను కారణం, ఇంకెవరైనా నేనేమైనా సాధించలేకపోతే ఏదైనా బాధ వస్తే ఇంకెవరో కారణం. పత్రి సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టు మొట్టమొదటగా విన్న మాట, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, దట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ మై ఎంటైర్ లైఫ్. అంతకుముందు నా వ్యక్తి మారిపోయారు. ఇంకొకటి తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఎస్, మా నాన్న స్వాతి ఆంధ్రభూమి తీసుకొచ్చి అక్కడ పెడితేనే అవి చదివేవాడిని, దాంట్లో ఉన్న బూతులు అన్నీ చదివేవాడిని. మనం ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. మనము ఆంధ్రభూమి చదువుతూ పనికిరాని చెత్తవన్నీ చదువుతూ ఉంటే వాళ్ళు అవే చదువుతారు. యూ హ్యావ్ టు బికమ్ ఎ ఫస్ట్ స్పిరిచువల్ పేరెంట్ ఇఫ్ యు వాంట్ యువర్ చైల్డ్ టు బి స్పిరిచువల్. నువ్వు ముందు యోగివి కాకుండా నీ పిల్లలు ఎలా యోగులు అవుతారు? నువ్వు ముందు జ్ఞానివి కాకుండా మీ పిల్లలను ఎలా జ్ఞానులుగా పెంచుతావు? కేవలం తల్లి అయిపోతే అయిపోతుందా? ఉత్త తల్లి అయితే శరీరానికి తల్లి అయిపోయావు, ఉత్త తండ్రి అయితే శరీరానికి తండ్రి అవుతున్నావు. నువ్వు కూడా జ్ఞానివి కా మొదటగా. చాలా మంది వచ్చి మా పిల్లలకి ఎలా నేర్పించాలి అంటారు. పిల్లలకి నేర్పించేది ఏమీ లేదు, ముందు మనం నేర్చుకోవాలి. పేరెంట్స్ షుడ్ ట్రాన్స్ఫార్మ్. మా నాన్న కొన్ని సంవత్సరాలు అలాగే ఆంధ్రభూమి అవన్నీ చేతులు ప్రతి వారం తీసుకొని చదవడం, అన్ని బూతులు. ఆ తర్వాత ఒకరోజు ఆయన అనుకోకుండా ఆయనకి ఏం మారిపోయిందో తెలియదు, సుందరకాండ పుస్తకం తీసుకొచ్చాడు. సుందరకాండ చదివాను నేను. ఆ తర్వాత భగవద్గీత తీసుకొచ్చాడు, భగవద్గీత చదవడం మొదలుపెట్టి. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. భగవద్గీత చదివిన తర్వాత మారిపోయింది. అంతకుముందు నా మైండ్ సెట్కి, ఆ తర్వాత నా మైండ్ సెట్కి మారిపోయింది. అంతకుముందు ఆంధ్రభూమి స్వాతి మైండ్ సెట్, ఆ తర్వాత భగవద్గీత మైండ్ సెట్గా మారిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ యువర్ పేరెంట్స్ చైల్డ్ టు బి స్పిరిచువల్, ఫస్ట్ ఇమ్మీడియట్లీ టుడే ఇట్సెల్ఫ్ మీ ఇంట్లో ఉన్న ప్రతి చెత్తను అంతా రిమూవ్ చేసేయండి. పనికిరాని పుస్తకాలు రిమూవ్ చేసేయండి. పనికిరాని వీడియోలు ఏమన్నా ఉంటే అన్ని రిమూవ్ చేసేసి ముందు మీరు ఆ యొక్క వాతావరణం అంతా స్పిరిచువల్గా మారిస్తే వద్దన్న వారి కంటి చూపు అక్కడే పడుతుంది. మా అమ్మాయి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మా అమ్మాయి వచ్చింది. నా రూమ్లో అన్ని పుస్తకాలే ఉంటాయి. నేను అలా పెట్టుకొని చదువుతూ ఎప్పుడు చదువుతూ ఉంటే మా అమ్మాయి వద్దన్నా తీసుకెళ్ళి ఆయన రూమ్లో పెట్టుకొని చదవడం మొదలుపెట్టి, నేనేం చేస్తే మా అమ్మాయి అదే చేస్తుంది. నేను ప్రతిసారి చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ప్రతిసారి చుట్టూనే తిరుగుతుంది. మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. సో ఫస్ట్ spirituality is very, very, very spiritual. Spirituality, there is no life. Without spirituality, there is no future. పక్కింట్లో వివేకానందుడు పుట్టాలి, మన ఇంట్లో పుట్టకూడదు. పక్కింట్లో వివేకానందుడు కావాలి, దేశం మారాలి, కానీ మన పిల్లలు మారకూడదు. ప్రపంచమంతా మంచి వాళ్ళు కావాలి, కానీ మన పిల్లలు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి. 99లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాకి వెళ్దాం అనుకున్నా.
ప్రతిసారి పిలిచి నువ్వు అమెరికా కాదు వెళ్ళాల్సింది, యూ హ్యావ్ టు గో టు మహబూబ్నగర్. ఇందాక సార్ చెప్పారు కదా, బుద్ధా ప్లేస్ ఖాళీగా ఉంది, నువ్వు ఆ ప్లేస్ తీసుకోవాలి అన్నాడు. అమెరికాకి వెళ్ళడం క్యాన్సిల్ చేసి మహబూబ్నగర్కి వెళ్తే మా ఇంట్లో పెద్ద గొడవ. బట్ స్టిల్ ఈ రోజు నేను ఇలా తయారవ్వాలంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా అమెరికా వెళ్ళడం అనేది కాకుండా బుద్ధ యొక్క పాత్రను తీసుకోవడం వల్ల నేను ఈరోజు తయారయ్యాను. నా ద్వారా ఎంతో మంది తయారయ్యారు. సో మనమే ముందడుగు వేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీ నెక్స్ట్ క్వశ్చన్స్? ఈరోజు మహా శుభదినము, మహా గొప్ప దినము. యోగులందరూ ఒక చోట కలిసి మనందరము మనకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలను షేర్ చేసుకుంటున్నాం. మనందరము ఎవరయ్యా అంటే పత్రి సార్. మీరు ప్రశ్న వేయండి డైరెక్ట్గా. డైరెక్ట్లీ ప్లీజ్ కమ్ టు ద పాయింట్ బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 10 minutes టైం. సో డైరెక్ట్లీ షూట్ క్వశ్చన్. ఓకే, ఇందులో ఎవరికైనా షూట్ చేయాలంటే షూట్ చేయండి. ఓకే దేవుడు. ఓకే Yes, sir. దేవుడు విజయవాడ దగ్గర తపస్థలిని ఒక ఆశ్రమం కట్టినారు రామకృష్ణరాజు గారు. వార్షికోత్సవానికి మన రాఘవరావు సారు అందరినీ పిలిచినారు. 5:30 సమయంలో నేను క్రియాయోగంలో ఓంకారం అనేది బీజాక్షరాలు పలికిస్తున్నా. ఆ ఊ మా ఓం. ఓంకారం పలికించేటప్పుడు పత్రిసారు వైట్ డ్రెస్లో రావడం జరిగింది. నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు, ఏం చెప్తున్నావు అంటే ఇది ఓంకారంలో బీజాక్షరాలు పలికిస్తున్నా దేవుడు అని చెప్పినాను. తర్వాత ఇది చేస్తే ఏమొస్తుంది అంటే నువ్వు చెప్తావు కదా ధ్యానం చేస్తే తెలుస్తుంది, నువ్వు చెయ్యి నువ్వు తెలుస్తుంది అని చెప్పినాను. సరే ఆయన కూడా కూర్చోవడము జరిగింది. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. పౌర్ణమి రోజు స్వాధ్యాయం అన్న టాపిక్ ఈ రోజు నడుస్తుంది. స్వాధ్యాయం గురించి మీరు ఇక్కడ వారి ద్వారా ఏదైనా బాడీ వెకెట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? చేసినాక రావడం జరిగింది. మహానుభావ దేవుడా, అదే ఆ అది తర్వాత నాకు- మీరు వ్యక్తిగతంగా నాకు కొంచెం పంచుకోవచ్చు. Yes, sir. క్లారిటీ మీద నేను అడుగుతున్నా. ఎస్, స్వాధ్యాయం టాపిక్ వేరే టాపిక్ కాదు ఈరోజు. అనుభవాలకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించిన కాదు. స్వాధ్యాయం నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుంది, దాని ద్వారా మనం ఎలా ముందుకు వెళ్తాము, దానికి సంబంధించిన ఏమైనా పుస్తకాల గురించి అడగాలనుకుంటున్నారా, దాని గురించి మాత్రమే. నెక్స్ట్ ఇంకొక టాపిక్ల మీద ఇక్కడ వాళ్ళు మాట్లాడితే మీకు క్వశ్చన్స్ అడగవచ్చు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేశ్వరి, మాది భద్రాచలం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే పంచభూతాలతో తయారైంది మన శరీరం అంటున్నారు. పంచభూతాలు చనిపోయిన తర్వాత పంచభూతాల్లో మన శరీరం కలిసిపోతుంది. తర్వాత ఆత్మ అనేది కర్మలు, సంచిత కర్మలు తీసుకొని వస్తుంది అంటున్నారు. మరి అది కర్మ అందులోకి వెళ్ళిపోయింది కదా, పంచభూతాల్లో కలిసిపోయింది. మళ్ళీ ఆత్మ ఎలా సంచిత కర్మలు తీసుకొని వస్తుంది అనేది నా చిన్న దీనికి డౌట్ సార్. స్వాధ్యాయానికి ఏమైనా రిలేషన్ ఉందా? అంటే నా డౌట్ సార్, చిన్నది. అది జనరల్ డౌట్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. దట్ ఈస్ గుడ్ డౌట్. దానిలో మీకు మీరు ఇక్కడ ఇందాక ఇద్దరు అడిగిన చాలా అద్భుతమైన ప్రశ్నలే. స్వాధ్యాయానికి సంబంధించిన సార్ మీకు దానికి సంబంధించిన మీ దగ్గర స్వాధ్యాయం రూపంలో ఏమైనా ఆన్సర్ ఉందా? సంచిత కర్మల గురించి ఆవిడ అడుగుతున్నారు. స్వాధ్యాయంలో ఎవరైనా ఇందులో అనుభవం పొంది జ్ఞానం పొందిన వాళ్ళు ఉంటే చెప్పవచ్చు. అమ్మ, పంచభూతాల్లో కలిసిపోయేది మన శరీరం తాలూకు విషయం. కానీ మన ఆత్మ అనేది ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నప్పుడు, ఊర్ధ్వలోకాలు ఆర్ అకార్డింగ్ టు ఇట్స్ గైడెన్స్ అన్నమాట, వెళ్ళినప్పుడు మనం పోగేసుకున్న కర్మ అనేది మన వెనకాలగా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి ఇక్కడ మనం వదిలేసి పంచభూతాలతో వదిలేసేది మన శరీరం మాత్రమే. మనం చేసిన చర్యల తాలూకు పర్యవసానాలు మనని అంటి పెట్టుకునే మనతో పాటు వస్తాయి. కాబట్టి వాటి మళ్ళీ తిరిగి ఆ బాకీ మనం తీర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. శరీరాన్ని మాత్రమే పంచభూతాల్లో, శరీరం ఒకటే పంచభూతాలతో తయారైంది కాబట్టి ఇక్కడ దాన్ని మాత్రమే వదిలిపెడతాం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శంకర్రావు గారు, మరణాంతర జీవితం అనే పుస్తకం చదివితే మీకు దానిలో ఆన్సర్స్ ఉంటాయి. మరణాంతర జీవితం ఆ పుస్తకం చదవండి. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది, ఎక్కడికి వెళుతుంది, అక్కడ మళ్ళా ఎలా తయారవుతుంది, భూమి మీదకి ఎలా వస్తుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. కాబట్టి మరణాంతర జీవితం అనే పుస్తకం చదవండి. శంకర్రావు గారు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అనుభవం, పుస్తకాలు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? ఏదైనా స్పెసిఫిక్ బుక్ ఉందా మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్? నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకం రామ్తా. వండర్ఫుల్. రామ్తా బుక్లో రామ్తా చెప్తాడు, నేను కొన్ని వేల మందిని చంపాను,
నాకన్నా పాపాత్ములు మీరేం కాదు, మీరు ఏదైతే పాపం అంటున్నారో దానికి పరాకాష్ట నేను. అయినా నేను సశరీరంతో నేను చిరంజీవిగా ఈ భూమి మీద నుంచి వెళ్ళాను, సశరీరంతో ప్రయాణం చేశాను. కాబట్టి మీరెవరు కూడా ఆ పాప భావన వదిలేయాలి. అది వదిలేయకుండా ఆత్మోన్నత అనేది పొందలేమని చెప్తాడు. అలాగే సంకల్ప శక్తి గురించి చెప్తాడు రామ్త. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందు మనం ఇంకా ఏదో కాలేదు, నేను ఇంకా పాపిని అనే భావన, లేకపోతే నేను తక్కువ అనే భావన, న్యూన్యత భావన వదిలిపెట్టకుండా ఉన్నతమైన స్థితి చేరుకోలేము. కాబట్టి రామ్త ఏం చెప్తాడంటే ముందు మనలో ఉన్నటువంటి న్యూన్యతా భావాన్ని వదిలేసి ఏది కావాలనుకుంటున్నాం దాని పట్ల సంకల్పంతో, దృఢ సంకల్పంతో ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం సిద్ధించుకోగలమని చెప్తాడనమాట. కాబట్టి రామ్త నన్ను ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన పుస్తకం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. రామ్తా మన వాళ్ళలో చాలా మంది నన్ను కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన అద్భుతమైన పుస్తకం. సో నేను ఇక్కడ అందరికీ కూడా ఇంకా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, యూట్యూబ్ వచ్చాయి, వీడియోలు వచ్చాయి, ఆడియోలు వచ్చాయి, ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ మనము పుస్తకాలు ఎందుకు చదవాలి? మీరు ఇంకా హార్డ్ బుక్ తీసుకొని మోసుకొని వెళ్ళి చదవాల్సిన అవసరం ఉందా ఈ టెక్నాలజీ కాలంలో? జస్ట్ వీడియోలు వింటే అయిపోతుంది కదా. ఎస్ మేడం. 2 విషయాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్వాధ్యాయం వల్ల మన విజ్ఞానమయ కోసం అనేది విస్తరిస్తుంది. అది సాధారణమైన విషయమే. వింటే సరిపోతుందా అంటే, ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అక్షరాలతో పాటుగా మన కళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు మన మనసు ఆ రచయితతో పాటు ఒక స్నేహం ఏర్పరచుకుంటుంది. మన ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ స్నేహం అనేది వాళ్ళ అనుభవ సారాన్ని మన హృదయంలోకి దించుతుందనమాట. అది మన ఎక్స్పాన్షన్కి, మన చైతన్య విస్తరణకి అది ఉపయోగపడుతుంది. వింటున్నాం అనుకోండి, ఒక విషయాన్ని వింటాము, దాంట్లో కాస్త సమాచారం బాగుందంటే సరే బాగుంది అనుకుంటాం, అది విని వదిలేస్తాము. కానీ చదివినప్పుడు మనకి ఆ రచయితకి మధ్య ఒక చక్కటి అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సంబంధం అనేది మన జీవితంలో అన్వయించుకోవడానికి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ మేడం. ఓషో పుస్తకాలు చిన్నప్పుడు చదివేటప్పుడు ఓషో పక్కన వచ్చి నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ చెప్తున్నట్టుగా అనిపించేది. అన్నగారు ఇచ్చిన పుస్తకాలు ఎన్నో ఓషో పుస్తకాలు, 100 పుస్తకాలు నాకు ఇచ్చారు. అన్న మీరు కూడా ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. మేడం చాలా వివరంగా చెప్పారు. పుస్తకాలు, ప్రింట్ అయిన పుస్తకాలు చదివితే ఆ ఫీల్ వేరు, అది లైఫ్. నేను పత్రి సార్ గురించి చెప్తాను. పత్రి సారు జిరాక్స్ కాపీస్ తెచ్చిస్తుంటారు పుస్తకాలు, కానీ ఆ ఫీల్ ఉండేది కాదు. మళ్ళా ఒరిజినల్ పుస్తకం చదివి దాంట్లో అంతా అండర్లైన్ చేసేవాడు. అది పత్రి సార్ దగ్గర నేను చూశాను. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో మాకు బుక్ షాప్ ఉంది. ఈ ఊర్లో అందరికీ సుపరిచితమే, యూనివర్సిటీ బుక్ సెంటర్ అని. నేను చిన్నప్పుడు పుస్తకాలు అమ్ముతూ ఉన్నప్పుడు ఒక అతను మా షాప్కి వచ్చేవాడు. చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆయన ఓన్లీ ఆధ్యాత్మిక పుస్తకాలే తీసుకునేవాడు. కానీ వచ్చినప్పుడంతా నేను ఆయన గమనించేవాడిని, పుస్తకం తీసుకొని ఎప్పుడు దాని దగ్గర పెట్టుకొని ఆ స్మెల్ చూస్తూ ఆయన చాలా ఆనందపడిపోయేవాడు. ఆ ఫీల్ నేను అది చూశాను. చాలా రోజుల తర్వాత అడిగాను, నాకు ఆ పుస్తకం పట్టుకున్నప్పుడే ఒక స్పర్శ, ఒక అద్భుతమైన ఆనందమైన భావం కలుగుతుంది అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అది నేను ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు రామ్తా బుక్. సరే పుస్తకాలు సేల్ చేస్తున్నాను, బాంబేలో ఆ బుక్ కొన్నాను. ఏదో మనసులో ఆ బుక్ పట్టుకున్నప్పుడంతా ఈ బుక్ తీసుకో, ఈ బుక్ తీసుకో అని చెప్తుంది. కానీ 100 రూపాయలు ఎవరు పెట్టుకుంటారబ్బా ఈ పుస్తకాన్ని, ఇంత కాస్ట్లీ పుస్తకం కదా అని లాజికల్ మైండ్ చెప్తుంది. మళ్ళా పెట్టేయడం, మళ్ళా తీసుకోవడం, మళ్ళా పెట్టేయడం. సరే ఒకసారి తీసేసుకొని పత్రి సార్కి ఇచ్చారు. సార్ ఎందుకు ఈ బుక్ నన్ను చాలాసార్లు ఇలా అయింది సార్ అంటే, ఇతను ఒక పూర్ణాత్మ అని ఆ రోజు 100 పేజీలు చదివేసి ఆ తర్వాత దాన్ని అనువాదానికి తీసుకెళ్ళాడు. ఆ ఫీల్, యూ కెన్ ఫీల్ దట్ బుక్. ఇంకా చాలాసార్లు చాలా మాటలు చెప్పారు సార్. స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి 1-2 మాటలు చెప్తాను.
మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ, అప్పుడు మొట్టమొదటిగా మాకు ఒక బుక్కే ఉండేది, అదే రాయల పెద్ద బాల శిక్ష. ఆ పెద్ద బాల శిక్షలో సుమతి శతకము, వేమన, దశావతారాలు, అన్ని అల్లులు అచ్చులు, అలాగే తెలుగు సంవత్సరాలు అన్నీ కంఠాపాఠంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లేదు, మొరాలిటీ లేదు, ఆ ఎథిక్స్ లేవు. ఇప్పుడు అంతా కూడా పెద్ద బోర్డులు కనపడుతుంటాయి. ఎల్కేజీ నుంచే మీకు ఐఐటి ఫౌండేషన్ అని, ఎల్కేజీ నుంచే. కానీ బేసిక్గా మనకు కావాల్సింది మోరల్ బుక్స్, అప్పుడు పంచతంత్ర, ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికంగా గుర్తుపెట్టుకోండి, అవతల వాడు మన మాట వినలేదు అంటే వాడి తప్పు కాదు, మనము చెప్పే ప్రయత్నం, మనం మారాలి, మనం చెప్పే విధానం మారాలి. అది ఒక ఆత్మజ్ఞానం తెలిసిన వాడికే అర్థమవుతుంది. అందుకే ఆత్మజ్ఞాన బుక్స్ చిన్నప్పుడు రామాయణ మహాభారతం ఎందుకు చదవమన్నారు? ఇందుకోసమే చదవమన్నారు. సో అది మనం పేరెంట్గా, స్పిరిచువల్ పేరెంటింగ్ వాళ్ళకు చెప్పడం కాదు, మనం మారాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అన్న. ఇందాక సాయి కుమార్ అన్న 100 రూపాయల పుస్తకం గురించి అడిగితే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒక 2 minutesలో క్లోజ్ చేద్దాం. దయచేసి ఎవ్వరూ కూడా మన బుక్ స్టాల్స్కి వెళ్ళి బేరం ఆడకండి. 200 పుస్తకాన్ని 100కి ఇస్తావా, 50కి ఇస్తావా? ఆ పుస్తకం తయారు చేయడానికి వెనక ఎంత కష్టం ఉంటుందో ఆ ప్రింట్ చేసిన వారికి తెలుసు. ఒకప్పుడు చెప్పాను కదా, ఒక పుస్తకం కొనడానికి బాంబేకి, ఢిల్లీకి, బెంగళూరుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మనం చదవలేకపోతున్నాం ఇంగ్లీష్లో అని దాన్ని ఎవరినో అడుక్కొని, కాళ్ళు పట్టుకొని, సంవత్సరం అంతా కూర్చొని ట్రాన్స్లేట్ చేయించి మన తెలుగులో తీసుకొచ్చి మన వీధిలో, మన ఊర్లో, మన పిరమిడ్లో పెట్టి మనకు అందించడానికి వాళ్ళు చేసే ఒక మహా ప్రయత్నంలో మళ్ళీ కూరగాయలకు బేరమాడినట్టు 100కి ఇస్తావా, 50కి ఇస్తావా, డిస్కౌంట్కి ఇస్తావా అంటే నాకు ఒకసారి చిరాకేసి నా పుస్తకాన్ని 200 రూపాయలు ఫస్ట్ ఏదో ప్రింటింగ్ ఛార్జ్ 200 రూపాయలతో పెడితే, సార్ నువ్వు 100కి ఇస్తావా అని అడిగే. 100కి వద్దు, ఫ్రీగా తీసుకెళ్ళు. ఎందుకంటే ప్రతిసారి మనకు ఫ్రీగా ఇవ్వడం అమ్మడం నేర్పించలే. ఇక్కడ అమ్మేవారంతా కూడా సేవ చేస్తున్నారు, పుస్తకాలు అమ్మే వాళ్ళంతా కూడా సేవ చేస్తున్నారు. సో వారిని మనం గౌరవించాలి. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా ఇస్తే తీసుకోండి, 100కి ఇస్తే తీసుకోండి, 50కి ఇస్తే తీసుకోండి. దట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే పుస్తకము అంటే పుస్తకము కాదు, ఒక యోగి మన దగ్గరికి వచ్చాడు, ఒక యోగి మనతో ఉన్నాడు, ఒక యోగి మనతో ప్రయాణం చేయడానికి మన వద్దకు వచ్చాడు. ఆ పుస్తకం మన దగ్గరికి ఊరికే రాలేదు. ఈ రోజు నుంచి ఆ యొక్క పుస్తకం, ఆ యోగి యొక్క అవసరం మన జీవితంలో ఏర్పడింది కాబట్టి ఆ పుస్తకం మనకు కనబడింది, మన జీవితంలోకి వచ్చింది. కాబట్టి పుస్తకాన్ని తగ్గించి చిన్న చూపు చూసి బేరసారాలు, కూరగాయలు బేరమాడినట్టుగా ఆడకుండా గౌరవించవలసిందేగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరి క్వశ్చన్ బాలాజీ గారికి. సార్, భగవద్గీతలో సర్వము ఉంది, అన్నీ ఉన్నాయి, అందులో లేనిది ఏమీ లేదు, మనకందరికీ తెలుసు. అయినా మరి మిగతా పుస్తకాలు కూడా మేము చదవాలంటారా, వద్దంటారా? వాటి గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా అన్ని పుస్తకాలు చదవాలి సార్. భగవద్గీత ఎలాగైతే సమస్త స్థారం ఉందో అలాగే పత్రి సార్ మనకి ఎన్నో బుక్స్ సజెక్ట్ చేశారు. ఖచ్చితంగా సార్ సజెక్ట్ చేసిన బుక్స్ అన్నీ ఖచ్చితంగా అందరూ చదవాలి. మరి ఎన్నో మనకు తెలియని విషయాలు అన్నీ తెలుసుకోవాలి. మనం పరిపూర్ణులు కావాలంటే భౌతికంగా ఖచ్చితంగా స్వాధ్యాయం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బుక్కులు చదవాలి. వండర్ఫుల్ సార్. పుస్తకాలు చదవాలి. నాకు గుర్తున్నంత వరకు ప్రతిసారి ఒకరోజు ఒక మాట అన్నారు, కనీసం 1000 పుస్తకాలు సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా మనకు నోరు తెరిచి మాట్లాడే హక్కు కూడా లేదన్నారు. ఇది 30 ఏళ్ల కిందట నాకు చెప్పారు. కనీసం 1000 పుస్తకాలు స్టడీ అంటే వర్డ్ బై వర్డ్ మన నరనరాల్లోకి ఎక్కించుకోకుండా మాట్లాడడానికి, నాకు తెలుసు అనడానికి, ఏ దానికి కూడా హక్కు లేదు. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడంటే ఒక్కొక్కరికి ఒక రోజు ఇచ్చినా సరిపోదు, కానీ ఇక్కడ జస్ట్ మనకి ఇంట్రడక్షన్ మాత్రమే. ఎందుకంటే ట్రైలర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రైలర్ ఇవ్వబడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నలు ఇస్తూ పోతే ఇంకొక 10 రోజులు ఇలాగే ఆన్సర్లు ఇస్తూ వెళ్ళొచ్చు. ఈ యొక్క అద్భుతమైన అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎల్లుండి ఇంకా ఎన్నో జ్ఞాన సభలు జరుగుతాయి, అందులో ప్రశ్నలు అడగవచ్చు. మీరు దాన్ని యాక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో పుస్తకాలు చదవటం అవసరమా? మనకు అన్ని ఆడియోలు వీడియోలు వస్తున్నాయి కదన్నారు. వినేటప్పుడు మన మైండ్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది ఎటు వెళ్తా ఉన్నా అది ఆడియో వస్తూ ఉంటుంది, వీడియో వస్తూ ఉంటుంది. ఒకవేళ శ్రద్ధ పెట్టినా మస్తిష్కం వరకే వెళ్తుంది.
ఎప్పుడైతే పుస్తకం చదువుతామో ఖచ్చితంగా అది హృదయాన్ని తాగుతుంది. కాబట్టి హృదయాన్ని ఏదైతే తాగుతుందో అది శాశ్వతంగా అనుభవంగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆడియోలు వీడియోల ద్వారా సమాచారమే తప్ప మన హృదయాన్ని తాకాలంటే ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని మనం ఖచ్చితంగా చదవాల్సిందే. అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి, పత్రిక గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.